సాయి గారు, డొనాల్డ్ ట్రంప్ ఒక సర్టన్ ఎక్స్టెంట్ వరకు వెళ్ళి ఆగితే సరే అర్థం చేసుకోగలం, రిపబ్లికన్స్ డెమోక్రట్స్ అదే వాళ్ళు. కానీ వాళ్ళు కూడా అసహించుకునే స్థాయిలో మనం ఇందాకే మాట్లాడుకుంటున్నాం, 2 ఆల్ఫాబెట్స్ని ఉపయోగిస్తున్నాడు, B and F అని చెప్పేసి ఉపయోగిస్తున్నాడు. ఎందుకు అంత ఫ్రస్ట్రేట్ అయిపోవటానికి? ఇది ఆయన యుద్ధమా? ఆయన యుద్ధమే ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ఇది అమెరికా యుద్ధంగా డొనాల్డ్ ట్రంప్ భావించట్లేదు. డొనాల్డ్ ట్రంప్ ఆధిపత్యానికి ప్రతీకగా భావిస్తున్నాడు. సో ఆయన ఎంత ఫ్రస్ట్రేషన్ వచ్చేసిందంటే డొనాల్డ్ ట్రంప్కి, ఆయన ఏది చెప్పాడో అదేమి జరగట్లే గ్రౌండ్లో. ఆయన చెబుతున్నవన్నీ ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు అంత సర్వం పెట్టారు దాంట్లో. ఒక రకంగా చెప్పాలంటే అన్ని ఎఫర్ట్స్ పెట్టారు. యూఎస్ ఏం ఎఫర్ట్స్ పెట్టలేదు అని చెప్పడానికి కూడా లేదు. వాళ్ళు వాళ్ళ బెస్ట్ ఫైటర్ జెట్స్ని పంపించారు, బెస్ట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అక్కడ ఉంది, బెస్ట్ ఆర్మర్డ్ ఫోర్సెస్ని అక్కడ డిప్లాయ్ చేశారు. అండ్ మిడిల్ ఈస్ట్ మీద, వాళ్ళ దృష్టిలో మిడిల్ ఈస్ట్, మన దృష్టిలో వెస్ట్ ఏషియా అనుకుంటే కనుక. సో వెస్ట్ ఏషియాలో వాళ్ళకి ఆల్రెడీ ఉన్నటువంటి ఏదైతే సెంట్కామ్ దగ్గర నుంచి వాళ్ళ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నిటినీ కూడా సమర్థవంతంగా వినియోగిస్తున్నాడు. ఓకే, దీనికంటే ముందు అంటే ఒక డిప్లొమాటిక్ లెవెల్లో ఆలోచించి చూసినా కూడా అక్కడ ఉన్నటువంటి ఖతార్ని ఫ్రెండ్గా మార్చుకున్నాడు. ఓకే, ఖతార్ ఈయనకి ఒక పెద్ద దాన్ని ఏమంటారు, ఆయన ప్లేన్ని కూడా గిఫ్ట్ చేసింది. ఓకే, అటు సౌదీ, ఇటు UAE ఇట్లాంటి దేశాలన్నిటితో కూడా ఆయన మొదటి నుంచి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్కి సంబంధించినటువంటి అవి ఉన్నాయి. సిరియా ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తే అక్కడ వచ్చాడు, జొలానీ అనేవాడిని ఇప్పుడు పెట్టారు సిరియాలో. మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి మేజర్గా ఇరాక్ అనేది ఇట్స్ ఓకే, అది పెద్దగా మనం తీసుకోవాల్సిన అవసరం లేదనుకోండి. బట్ సిరియా కొంత కంట్రోల్లోకి వచ్చేసింది. లెబనాన్లో హిజ్బుల్లా ఉన్నారు, దాన్ని ఇజ్రాయెల్ చూసుకుంటోంది. హమాస్ని క్లియర్ చేయడం అనేది గాజా స్ట్రిప్లో ఒకవైపు ఉంది, దాన్ని కూడా క్లియర్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. సో ఓవరాల్గా చూస్తే మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇరాన్ ఒక్కటి చాలా పంటి కింద రాయిలా ఉంది మొదటి నుంచి కూడా. ఇరాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలనుకున్నాడు. కంట్రోల్ చేయాలంటే ముందు నుంచి మాట వినట్లేదు. సో ఒకసారి గట్టి దెబ్బ కొడితే అక్కడ రెజీమ్ చేంజ్ అయిపోతే అది మన కంట్రోల్లోకి వస్తుంది అనుకున్నాడు. డొనాల్డ్ ట్రంప్ అనుకున్నది అది, దానికి అదే బేస్ చేసుకుని మొదలుపెట్టాడు. కానీ రెజీమ్ చేంజ్ జరుగుతుంది అనుకున్న టైంలో, అందుకే వాళ్ళు ఆయన నిజానికి నేను చెప్తున్నాను, డొనాల్డ్ ట్రంప్ ఎందుకు ఒప్పుకొని ఉంటాడు యుద్ధానికి అని అంటే కనుక ఇజ్రాయెల్ ఇచ్చినటువంటి, మొసాద్ ఇచ్చినటువంటి ఇంటెలిజెన్స్ని బేస్ చేసుకొని ఒప్పుకొని ఉంటుంది. ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? 40 మంది 49 మంది అనుకుంటారు కీలకమైన నాయకులందరూ ఒక దగ్గరనే సమావేశం అవుతున్నారు, ఖమైనీ సహా అందరూ ఉన్నారు. వెరీ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది మనకి. ఇది ఒక్కసారి కొట్టేశామంటే ప్రజలు వచ్చేస్తారు, క్లోజ్ అయిపోతుంది అనుకున్నారు. 1 స్ట్రైక్ మొత్తం ఇరాన్ని స్మాష్ చేయొచ్చు అనుకున్నారు. నిజంగా ఇదే జరిగింది కూడా 2 డేస్లో, అదే 1-2 డేస్లో అంతే. సో నిజంగా కొట్టారు కూడా. 49 మంది నాయకులు ఒకటేసారి అవుట్ అయిపోయారు. బట్ సమస్య ఏమైపోయిందనంటే ఆ టైంలో వాళ్ళు ఊహించినది ఏంటంటే ఈ హార్మూజ్ ఒకటి, 2 రెజిమ్ చేంజ్ జరుగుతుందా, ప్రజలు రోడ్లపైకి వస్తారా, IRGC యుద్ధ వ్యూహాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏం చేయబోతున్నారు వాళ్ళు, ఇవన్నీ సరిగ్గా అమెరికాలోని ఇంటెలిజెన్స్ నుంచి వచ్చినటువంటి సమాచారాన్ని డొనాల్డ్ ట్రంప్ పెద్దగా పరిగణలోకి తీసుకోలేదు అని అంటున్నారు కొంతమంది. ఇజ్రాయెల్ ఏదైతే ఇచ్చిందో ఇన్ఫర్మేషన్ దాన్ని బేస్ చేసుకుని యాక్ట్ చేశాడు. కానీ నిజానికి US ఈ యుద్ధంలోకి దిగాలా వద్దా, దీనికి ఏమన్నా వేరే ఆప్షన్స్ ఉన్నాయా అని కనీసం ఎక్స్ప్లోర్ చేయలేదు. ఎక్స్ప్లోర్ చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు అని అంటారు. కానీ డొనాల్డ్ ట్రంప్ కదా ఒక్కసారి ఏదైనా చేశాడు, దాన్ని ఏమంటారంటే మామూలుగా కొంతమంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, టేక్ ఎ డిసిషన్ ఫస్ట్, యు టేక్ ఎ డిసిషన్, నిర్ణయం తీసుకో. ఇఫ్ నిర్ణయం మంచిదో కాదో తర్వాత సంగతి, మేక్ ఇట్ రైట్. టేక్ ఎ డిసిషన్ అండ్ మేక్ ఇట్ రైట్. సో డిసిషన్ తీసుకున్నాడు. నౌ హీఈస్ ట్రైంగ్ టు మేక్ ఇట్ రైట్. అది కరెక్ట్ డిసిషన్ ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడు. అది కరెక్ట్ డిసిషన్ అని ఆయన అనుకుంటున్నది. ఆయన అనుకున్న డిసిషన్ వాటెవర్ నిర్ణయమే తీసుకున్నాను నేను, అటాక్ చేయాలి, యుద్ధం చేయాలని. యుద్ధం చేశాను, చేస్తున్న దాన్ని నిజం చేయడం ఎలా, నేను తీసుకున్న నిర్ణయం కరెక్టేనని ప్రూవ్ ఎలా చేయాలి అనే దాని మీద డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఈ నెల రోజుల నుంచి అదే పని చేస్తున్నాడు. సో నెల రోజుల నుంచి చేస్తున్నది ఏంటి అంటే, అయిపోయింది ఇరాన్ పని అయిపోయింది అని చెప్పినా, లేకపోతే ఇరాన్ మీద అసలు స్ట్రైక్ చేయడానికి ఏమీ లేదని చెప్పినా, లేదు ఇరాన్కి నేను కొంత గడువు ఇస్తున్నానని చెప్పినా, 48 గంటల గడువు అన్నా, 5 రోజుల గడువు అన్నా, 10 రోజుల గడువు అన్నా, ఈరోజు April 6 ఈజ్ డెడ్ లైన్ అని చెప్పినా, ఏదైనా కానీ ఆయన కాంట్రడిక్ట్ చేసుకుంటూనే ఎట్ ద సేమ్ టైం ఆయన తీసుకున్న నిర్ణయాన్ని నిజమని ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తూ వస్తున్నాడు. ఇందులో ఇప్పుడు పీక్ స్టేజ్కి వచ్చింది, ఫ్రస్ట్రేషన్ అనేది పీక్ స్టేజ్కి వచ్చింది. ఏది జరగట్లే,
పీక్ స్టేజ్లో మర్చిపోతున్నాడు ఆయన ప్రెసిడెంట్. నాట్ ఓన్లీ ఆయన ఒక ట్రంప్గా ఆలోచించకూడదు కదా, ఒక అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం, అతి పురాతన పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ఆయన రారాజు. ఆయన ఎలా ఉండాలి? ఆ చైర్కి ఎలాంటి స్టాల్వర్డ్స్ టవరింగ్ పర్సనాలిటీస్ కూర్చున్న చైర్ అది వైట్ హౌస్లో. కానీ డొనాల్డ్ ట్రంప్ ఇస్ డొనాల్డ్ ట్రంప్. దిస్ ఇస్ ద రియాలిటీ, మనం ఏం చేయలేం. ఆ బూతులు మాట్లాడటం ఏంటి? డొనాల్డ్ ట్రంప్ రేజ్ అయింది కూడా అలాగే. ఒక రకంగా చెప్పాలంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఆయన ఈరోజు ప్రెసిడెంట్ అవ్వడానికి ఏం కారణము అని అంటే కనుక ఆయన వైఖరే, ఆయన మాటలే కదా. మనం అబ్జర్వ్ చేస్తే జో బైడెన్ని అసలు ఖాతరు చేసేవాడు కాదు, కమలా హ్యారిస్ని లేకపోతే ఇలాన్ హుమర్లు ఇట్లాంటి వాళ్ళని అందరిని ఇట్లా తీసి పడేసేవాడు. ఒబామా లాంటి వాడిని ఇట్లా ఇట్లా చాలా ఇన్సల్ట్ చేసినట్టుగా మాట్లాడేవాడు. డొనాల్డ్ ట్రంప్ మనం చూసాం కదా. అండ్ డొనాల్డ్ ట్రంప్కి ఆయన అధ్యక్షుడు కావడానికి ఏవైతే ఉపయోగపడ్డాయో అధ్యక్షుడు అయిన తర్వాత అదే పంథాన్ని కొనసాగిస్తున్నాడు. దట్ ఈస్ నోట్. రేపు పొద్దున ఆయన దిగిపోవడానికి కూడా అవే కారణం కాబోతున్నాయి. ఆబ్వియస్లీ. కాకపోతే ఇక్కడ ఒక విషయం ఉంది. ఆయన చేసినటువంటి ఇందాకన్న స్టేట్మెంట్ అసలు ఇది ఫ్రస్ట్రేషన్ పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోయి ఆయన చేసిన స్టేట్మెంట్ నేను చదువుతున్నాను. ట్యూస్డే విల్ బి పవర్ ప్లాంట్ డే అండ్ బ్రిడ్జ్ డే, ఆల్ ర్యాప్డ్ అప్ ఇన్ వన్ ఇన్ ఇరాన్. There will be nothing like it. Open the effing straight. You crazy bees. అంటే నేను దాన్ని పలకట్లేదు కావాలని. Or you'll be living in hell. Just watch. Praise be to Allah. నువ్వు అల్లాని మొక్కుకోండి, మీ సంగతి అయిపోయింది, మీ పని అయిపోయింది. అది అలాంటివి రిలీజియస్ మాటలు తీసుకొచ్చి అవహేళన చేసే పద్ధతిలో మాట్లాడటం అనేది ఆ చైర్కి తగదు సార్ ఆయన. బికాస్ డొనాల్డ్ ట్రంప్ అంతే, దాన్ని ఏం చేయలేం. సో ప్రెసిడెంట్గా డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడా, డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాడా అని అంటే మీరు అర్థం చేసుకోండి, రెండింటికి డిఫరెన్స్ ఉందని నేను ఎట్లా ఉందంటే అతను మాట్లాడేది మనం రానా మూవీ ఒకటి ఉంది, ఇది రామానాయుడు గారి మనోడి మూవీ ఒకటి ఉంది. అందులో ఇప్పుడు మీరు అన్నారు కదా, బికాస్ హీస్ డొనాల్డ్ ట్రంప్ ఒక డైలాగ్ ఉంటుంది అలాంటిది, సిమిలర్ అలాగే బిహేవ్ చేస్తున్నాడు. అంతే. సో ఆయన మాట్లాడుతున్న విధానంలో చూడండి మీరు, పవర్ ప్లాంట్ డే, బ్రిడ్జ్ డే అని అన్నాడు. దానికి ఇరాన్ ఏమంటుంది, బ్రిడ్జ్ల లిస్టు పంపించారు, లిస్ట్ ఇచ్చేశారు, ఎక్కడెక్కడ ఏ బ్రిడ్జ్లు ఉన్నాయి, మీ గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి బ్రిడ్జ్లు అన్నింటినీ కూల్చేస్తామన్నారు. మాకు పవర్ ప్లాంట్ని కూల్చి చూడండి, మా ధ్వంసం చేయండి. ఇప్పుడు గొడవ ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ కూడా అర్థం చేసుకోవాల్సింది, ఎవరి మీద యుద్ధం చేస్తున్నావు. ఇదే ప్రాబ్లం అండి. ఇది మనకు మొదటి నుంచి కూడా ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఈ యుద్ధము నువ్వు నిజంగానే నీకు రెజీమ్తో సమస్య ఉందా, రెజీమ్ని యుద్ధం చేసి ఎదుర్కో. కానీ నువ్వు సివిలియన్స్ అందరినీ చంపేస్తాను, మళ్ళీ నేనే వాళ్ళు బేసికల్లీ చాలామంది సివిలియన్స్ని, మామూలు జనాలందరినీ కూడా ఖమేనీ చంపుతున్నాడు. మేము అక్కడ ప్రజాస్వామ్యం లేదు, చాలా దారుణంగా ఒక మొనార్కీ నడుస్తోంది అని చెప్పాడు కదా. మరి మొనార్కీ నడుస్తున్నప్పుడు నువ్వు మొనార్కీ చంపిన దానికంటే ఎక్కువ మంది నువ్వు చంపుతున్నావు. జనాలు ఇక్కడ చచ్చిపోతున్నారు, స్కూళ్ళ మీద దాడులు జరిగినాయి, అటు యూనివర్సిటీల మీద దాడులు జరుగుతున్నాయి. సో ఏం మొరాలిటీ ఉంది ఈ మాటల్లో? సో ఇక్కడ వెస్టర్న్ హిపోక్రసీ బయటకు వస్తుంది. వెస్టర్న్ హిపోక్రసీ మొదటి నుంచి ఇంతే. వాళ్ళు ఇప్పుడనే కాదు, వెస్టర్న్ దేశాలకు ఉన్నటువంటి హిపోక్రసీ అసలు ఎన్నన్నా చెప్పుకోవచ్చు మనం స్టోరీస్ అట్లాంటి. ఇరాన్ ఇచ్చిన స్టేట్మెంట్ చదువుతున్నాను నేను. ఇరాన్ ఏం చేసిందంటే వాళ్ళ పార్లమెంట్ స్పీకర్ ఇచ్చిన స్టేట్మెంట్, యువర్ రెక్లెస్ మూవ్స్ ఆర్ డ్రాగింగ్ ద యుఎస్ ఇన్ టు ఏ లివింగ్ హెల్ for every single family, and our whole region is going to burn because you insist on following Netanyahu's commands. Make no mistake, you won't gain anything through war crimes. వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఇచ్చారు. నెతన్యాహు కమాండ్స్కి అనుగుణంగా డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్నాడు. సో దానివల్ల ఏమవుతుందంటే గల్ఫ్ దేశాలు మొత్తం ఈరోజు అంధకారంలోకి వెళ్ళిపోబోతున్నాయి. మీ అమెరికన్స్ అందరూ కూడా నరకంలో ఉండబోతున్నారు అని ఒక స్టేట్మెంట్ ఇరాన్ నుంచి వచ్చింది. సేమ్ నువ్వెంత ట్వీట్ చేయగలుగుతావు వాళ్ళు అంతే ట్వీట్ చేయగలరు, వాళ్ళు దాంట్లో ఏముంది. సో డొనాల్డ్ ట్రంప్ అనేవాడు నిజంగానే అగ్రరాజ్యము, ఒక పెద్ద అగ్రరాజ్య అధినేత అని మనం మాట్లాడుకుంటున్నాం. కానీ ఇరాన్ కూడా అంతే స్టేట్మెంట్ ఇవ్వగలదు. మీరు అన్న ఎఫ్ వర్డ్స్ని బి వర్డ్స్ని వాళ్ళు యూజ్ చేయలేరా? కానీ వాళ్ళు ఎక్కడ సమయం కోల్పడరు, వాళ్ళు ఏం యూజ్ చేయలే. ఇరాన్ ఇంత వార్ జరుగుతున్నా, ఇంత నష్టం ఎదుర్కొంటున్నా ఎక్కడ బ్యాలెన్స్ తప్పి చండాల మాటలు అయితే మాట్లాడలేదు. ఎగ్జాక్ట్లీ. అంటే పరిస్థితుల్లో నిజానికి మాట్లాడితే డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలి వల్ల ఏమవుతుంది తెలుసా? అసలు నా ఉద్దేశం ఏంటంటే, యుద్ధం మొదలైన రోజు ఇరాన్ పట్ల కొంతమందికి, అంటే ముఖ్యంగా ఖమైనీ నేతృత్వంలోని ఇరాన్ రెజీమ్ పట్ల, లేకపోతే అక్కడ జరుగుతున్నటువంటి మానవ హక్కుల ఉల్లంఘన పట్ల,
లేకపోతే ఇరాన్లో చాలా జరిగింది, చాలా మందిని చంపారు, చాలామంది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కోసం అని కొంచెం బయటకు వచ్చి మాట్లాడిన వాళ్ళని చంపేశారు, హిజాబ్ వ్యతిరేకించడానికి కొట్టి చంపారు. సో అట్లా చాలా జరిగినాయి. చాలామంది ఇప్పుడు ఇవాళ కూడా పొలిటికల్ ప్రిజనర్స్ చాలామంది ఉన్నారు ఇరాన్ జైల్లో. ఓకే, సో అవన్నీ కూడా డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలి వల్ల అవన్నీ మాఫీ అయిపోయినాయి. ఖమైనీ దాష్టీకాలు, ఖమైనీ దౌర్జన్యాలు అన్నీ కూడా ఇవాళ డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలి వల్ల మాఫీ అయిపోయినాయి. ఇదనికంటే ఈయననే దారుణంగా ఉన్నాడు కదా అనే ఒక భావనలోకి తీసుకొచ్చారు. నిజానికి డొనాల్డ్ ట్రంప్ సంయమనంతో ఉండి ఉంటే, డొనాల్డ్ ట్రంప్ ఇలా పిచ్చి వాగుడంతా వాగకుండా కరెక్ట్గా ఉండి ఉంటే మేబీ నిజంగానే రెజ్యూమ్ చేంజ్ జరిగేదేమో. ఎప్పుడు కూడా ఏమంటారంటే అండి, యుద్ధంలో బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అంటే వేరే దేశం ఇన్వేజన్కి వచ్చినప్పుడు ఆ దేశంలో దేశభక్తి పుడుతుంది. అంతే. నా దేశం బేసికల్లీ ఏ దేశంలో అయినా కానీ మనం చూసి చైనా కానీ మిగతా దేశాలు అన్నింటిలో కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకొక అపోనెంట్ దేశాన్ని శత్రువుగా చూపించినప్పుడు ఆ దేశంలో వాళ్ళని వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు నెతన్యాహు కూడా చేస్తుంది అదే. ఇందులో ఇంకో క్వశ్చన్ ఏంటంటే నెతన్యాహు పైన విపరీతమైన వ్యతిరేకత ఉంది, నెతన్యాహు పైన నిరసనలు ఉన్నాయి, నెతన్యాహుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు విపరీతంగా మూవ్స్ తీసుకొచ్చాయి పార్లమెంట్లో వాటిలో వీటిల్లో. బట్ నెతన్యాహు ఏం చేశాడంటే అందుకే హమాస్ మీద దాడి కావచ్చు, ఇప్పుడు ఇరాన్ యుద్ధం కావచ్చు, ఈ యుద్ధాలని కంటిన్యూ చేస్తున్నంత కాలం నెతన్యాహు పవర్లో ఉంటాడు, నెతన్యాహు పవర్ కోల్పోడు. సో ఇజ్రాయెల్లో ఏమవుతుందంటే అన్ని పార్టీలు ఒకటైపోయి ఇప్పుడు యుద్ధం టైంలో మనం రాజకీయాలు చేయకూడదు అని చెప్పేసి అందరూ ఒక దగ్గరికి వస్తారు. సో నెతన్యాహుకి అదే కావాలి. సో ఈ రాజకీయాల్లో భాగంగా యుద్ధాలు కూడా వస్తూ ఉంటాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కనుక జరిగితే 57 వర్సెస్ 1. ఎగ్జాక్ట్లీ అంతే కదా. ఇప్పుడు ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నటువంటి కమెంట్స్ వల్ల ఇరాన్ చేసినటువంటి దౌర్జన్యాలు, దాష్టీకాలు, వాళ్ళు చేసినటువంటి అన్ని పాపాలు ఈరోజు వదిలిపోయినాయి. అరే పాపం ఇరాన్ మీద ఇంత దాడి చేస్తున్నారా అనే ఒక భావన ఈవెన్ ప్రపంచవ్యాప్తంగా వస్తుంది. ముఖ్యంగా యూరోపియన్ దేశాలు అసలు మాట్లాడట్లేదు, సైలెన్స్గా ఉన్నాయి. చూసారా మీరు? అసలు యూరోపియన్ దేశాలు ఒక్కరు కూడా మాట్లాడట్లేదు. నిన్న మ్యాక్రాన్ ఏదో అన్నారు, ఎవరో ప్రెస్ మీట్లో అడిగాడంట. సో డొనాల్డ్ ట్రంప్ అనేవాడు ఇష్టం వచ్చినట్టు తిట్టాడు, మ్యాక్రాన్ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే మేము మీ గురించి ఇలా మాట్లాడాడు కదా డొనాల్డ్ ట్రంప్, మీరు ఎలా రెస్పాండ్ అవుతారంటే ఇప్పుడు ప్రస్తుతం యుద్ధం జరుగుతోంది, ప్రపంచమంతా ఎనర్జీ క్రైసిస్లో ఉంది, అండ్ నిజంగా ఈ యుద్ధానికి ఎట్లా ముగింపు పలకాలని అందరం ఆలోచిస్తూ ఉంటే అట్లాంటి వ్యక్తి మాటల గురించి మాట్లాడే టైము లేదు, అంత తీరిక లేదు అని చెప్పేసి ఇట్లా కొట్టి పడేశాడు మ్యాక్రాన్. ఇవాళ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ఫ్రాన్స్ అధినేత అట్లాగే వ్యవహరిస్తున్నాడు, అలాగే ఉన్నాడు. రెండో భంగపాటు ట్రంప్ కి. యూరోపియన్ దేశాలు మొత్తంగా ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ని విపరీతంగా వ్యతిరేకిస్తున్నాయి. ఓకే, డొనాల్డ్ ట్రంప్ ని దావోస్ సమ్మిట్ లో మొదటిది, ఇది రెండోది. సో అమెరికా, నాకు తెలిసి అనిపిస్తుంది అమెరికా చరిత్ర పరిసమాప్తం అవ్వడానికి ఒక సూపర్ పవర్గా ఉన్నటువంటి అమెరికా డిక్లైన్కి డొనాల్డ్ ట్రంపే చాలా అద్భుతంగా మంచి భూమికను క్రియేట్ చేస్తున్నాడు అనిపిస్తోంది. రైట్.